అలా చందమామని చూస్తూ చల్లని గాలి ఫీల్ అవుతూ ఇలా పక్కన నచ్చిన అమ్మాయి ఉండడం చాలా అదృష్టం కదా. నా భుజం మీద నేను ప్రేమించిన అమ్మాయి. ప్రతి అబ్బాయికి ఒక చిన్నపాటి కోరిక. నాకైతే అదృష్టం దక్కింది. లైఫ్లో ఏదైనా ఉందంటే బెస్ట్ ఇదే అని ఫీల్ అవుతున్నా. నా స్టోరీ ఒక డైరీ, లవ్ డైరీ. నా పేరు కార్తిక్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నా వరకు లవ్ అంటే ఏదో ఫీలింగ్ ఉండే. నాకు నా ఫ్రెండ్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పినట్టు అంటారు, కానీ నేను కూడా ఫీల్ అయ్యా. అదేంటో మీరే చూడండి. ఒక పాల ప్యాకెట్. హలో, ఏవండి? హలో, మిమ్మల్నే. నీళ్ళు చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఎన్ని రోజులు లేని ఫీలింగ్ తన్ని చూసినప్పుడే కలిగింది, మాట్లాడేలా చేసింది. బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చెప్పండి. ఏంటి, ఏమైంది? అంటే ఏదో కొయిలో రేమని కొట్టేసినట్టు మొహమ్మలా తిప్పేసుకొని వెళ్ళిపోతున్నారేంటి? ఇంకోటి అడిగితే షాప్ వాడు ఇస్తాడు కదా. అంటే ఇంట్లో పాలు పొంగిస్తున్నామండి. వాడు ఇచ్చే టైంకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి తీసేసుకున్నానండి. సారీ, ఏమనుకోవద్దు. చచ్చా, అలా ఏం లేదండి. అవును, ఈ ఏరియా కొత్తగా వచ్చారా? ఈ ఏరియాలో కాదు, ఈ సిటీకి కొత్తగా వచ్చాం. అబ్బో, ఇంతకీ మీ పేరు? నా పేరు ఎందుకండి? ఇందాక సారీ చెప్పాను కదా. ఇప్పుడు నా పేరు తెలుసుకుని నా మీద కేసెస్ జైల్లో పెట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే మా అమ్మగారికి లేట్ ఎందుకు అయిందిరా అంటే, ఇలా ఒక అమ్మాయి కలిసింది సో అండ్ సో అని చెప్పాలి కదా. అమ్మాయి అయితే చాలండి, నా పేరు అక్కర్లేదనుకుంటా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. బహుశా మనం ఎక్కడో కలిసామేమో. స్టార్ట్ చేశారా? ఒక అమ్మాయి కనిపిస్తే చాలు కలిపేసుకుందామని, ఏదో ఒక మ్యాటర్ చెప్పేద్దామని. ఎనీవే, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. మా ఇల్లు వచ్చేసింది, బాయ్. అబ్బా, అప్పుడే వచ్చేసిందా? లైఫ్లో వర్క్, ఫ్రెండ్స్, పేరెంట్స్ వీటితోనే లైఫ్ గడిచిపోతున్న టైం ఇది. లైఫ్ చాలా బోరింగ్గా ఉండే. అప్పుడే తన్ని చూశాను. చూడ్డం ఏంటి, మాట్లాడాను కూడా. ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు, కానీ నన్ను నేను నమ్మలేకపోయా. ఈ ఫీల్ బాగుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ తను చూసినప్పుడు ఆ ఫీలింగ్కి అర్థం తెలిసింది. కాసేపు మాట్లాడితే బాగుండు అనిపించింది. మళ్ళీ తన్ని కలిసి డెస్టినీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నా. ఎక్కడ చూసినట్టుంది. మీరా? ఆగు, మళ్ళీ చేస్తా. ఏంటి ఎక్కడికి వచ్చాడు? అయినా మీరేంటి ఇక్కడ? మీరేంటి కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయితో మాట్లాడతారా? అంటే జనరల్గా అమ్మాయిలతో మాట్లాడవచ్చు, కానీ మీలాంటి అందమైన అమ్మాయిలతో మాట్లాడాలంటే ఆ ప్లేస్ ఈ ప్లేస్ అక్కర్లేదు కదండి. చెప్పే కదా కనిపిస్తే కలిపేస్తారని. అదిగో కలిపేస్తున్నారు. మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా. ఆ మాట నేను అడగాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. కొంచెం కలిసిపోయేలా మాడొచ్చు కదా, ఇంకా ఫాలో చేయాలనిపిస్తుంది. అంత ఎక్కువ కాకపోయినా కొంచెం మాట్లాడవచ్చు. నిజం చెప్పాలంటే 2 days నుంచి వెయిట్ చేస్తున్నా, మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారు, ఎప్పుడెప్పుడు మాట్లాడతావని. ఏ చందేమన్నా కావాలా? సారీ, చెప్పండి. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారండి. బేసికలీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. విశ్వక్ బాయ్ చెప్పినట్టు నేను పరిచయం అయితే నా అంత మంచిగా ఎక్కడ దొరకడు. తీసుకెళ్ళి పెంచేసుకుంటారు.
పాలు తగ్గే పిల్లోడు మరి పెంచుకోవడానికి. అయినా నేను మాట్లాడొద్దు అనలేదు కదా. బీజిఎమ్స్ స్లోమోస్ అయిపోయాయా? హలో, ఏంటి మ్యాటర్ చెప్పండి. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? బై ద వే, నా పేరు కార్తిక్, మాది గోదావరి పక్కనే పాల్కోలు. వికాస్ స్కూల్లో చదువుకునేవాడిని. మా పేరెంట్స్ వల్ల ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ కూడా చెప్తారా? అయినా మీ గురించి నాకు మొత్తం తెలుసు. ఏమన్నారు? నా గురించి తెలుసా? ఎలా అంటే ఇప్పుడే మీరు చెప్పారు కదా. అవును కదా. ఇంతకీ మీ పేరేంటండి? ఎన్నిసార్లు అడిగించుకుంటారు? పేరు చెప్పాక మిమ్మల్ని ఎక్కడో చూశాను, కలిశాను అని సొల్లు డైలాగులు చెప్పకండి. లేదండి, మీకు చెప్పకపోయినా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, కలిసినట్టు, మీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మనసులో చెప్పేద్దాం అనుకున్నా కార్తీక్. నేను నీ చిన్నప్పటి నీలవేణి అని, నీతో పాటు కలిసి చదువుకున్నాను, నిన్ను దూరంగా చూస్తూ ఉండిపోయేదానని చెప్పేద్దాం అనుకున్నా. కానీ ఇన్ని రోజులు ఎలా ఉన్నావో, ఎవరితో అయినా లవ్లో ఉన్నావో లేదో తెలుసుకుని చెప్దామని వెయిట్ చేస్తున్నా. పేరు చెప్పమంటే మౌనం పాటిస్తారేంటండి? అయినా పేరుతో ఏముందిలేండి. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉంటే ఎన్నిసార్లు రాను కదండి, ఫాలో అవ్వను కదా. అబ్బో, నా పేరు నీలు, సారీ కాచాయని. ఇందాక ఒక పేరు చెప్పారు కదా, నీలో సంథింగ్. అసలు పేరు చెప్పండి. నీలు, నీలవేణి. అయినా చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? ఈ సౌండింగ్ ఎక్కడో విన్నట్టుందే. నువ్వు వికాస్ కూడా చదువుకున్నావు కదా, నీలు నీలవేణి? అవును. ఇప్పుడు ఆ రోజు తీసుకున్న 100 రూపీస్ గురించి ఇప్పుడు అడుగుతావే ఏంటి? అందుకే ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఏంటి తిన్నా? చిన్నప్పుడు ఫ్రెండా? అసలు నమ్మలేకపోతున్నా. ఇంత బుడ్డగా ఉండేది, ఇప్పుడు కూడా అలానే ఉందనుకో. కానీ చాలా ఇయర్స్ తర్వాత కలిసాను కదా, బాగుంది ఈ ఫీలింగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కాదు కాదు, లవ్ ఎట్ స్కూల్ సైడ్ అయితే. ఎనీవేస్, థ్యాంక్స్ టు డెస్టినీ. అప్పుడు ఏదో పోస్ట్ కొట్టావు, ఇప్పుడు చాలా యాక్టింగ్ చేసావు కదా. నువ్వేమన్నా తక్కువ? లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని చెప్పా కదా, అది ఇదే. చిన్నప్పుడు కలిసి చదువుకున్న మేమిద్దరం మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత కలిసాం. ఆ డెస్టినీ మమ్మల్ని కలిపింది, కలిసేలా చేసింది. నేను రాసుకున్న స్టోరీలో మీరు చూసింది నాకు కలిగిన మొదటి పరిచయం. 16 ఏళ్ళ తర్వాత మర్చిపోకూడదని ఇలా డైరీలో రాసుకున్నా. ప్రేమించిన అమ్మాయి ధైర్యంతో తను ఉన్నాడని భుజం తోడుగా అందించినట్టు అనిపించింది. చాలే ఈ లైఫ్లో ఒకరికి ఏమైనా చెప్పాలంటే నాకు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉందిరా, అది నా పక్కనే ఉంది అని చెప్పుకునేలా. ఇంతకన్నా ఏం కావాలి ఈ చిన్ని లైఫ్కి? నా లైఫ్లో జరిగింది ఒక మ్యాజిక్, కాదు సర్ప్రైజ్. అచ్చే, దీన్ని ఏమంటారో కూడా చెప్పలేను. మీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని లవ్ డైరీగా మార్చుకోండి.